బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పటికే కేబినెట్ నుంచి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నితీష్ కుమార్ ఈ రోజు అధికారికంగా సీఎం పదవికి వీడ్కోలు పలికారు. దాదాపు 21 సంవత్సరాల పాటు వివిధ దశల్లో బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుంది. ఇప్పుడు బీహార్లో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, కొత్త కూటమి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పటికే కేబినెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నితీష్ కుమార్ ఈ రోజు అధికారికంగా సీఎం పదవికి వీడ్కోలు పలికారు. దాదాపు 21 సంవత్సరాల పాటు వివిధ దశల్లో బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుంది. ఇప్పుడు బీహార్లో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, కొత్త కూటమి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, 2 దశాబ్దాల సుదీర్ఘ కాలానికి సంబంధించి ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు ఆయన. ఆయన శకమిక బీహార్లో ముగిసింది అన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆయన మంత్రివర్గాన్ని ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. నితీష్ కుమార్ ఆయన ముఖ్యమంత్రి పదవికి కూడా కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి ఆయన అందజేయడం జరిగింది. దీంతో ఒకవైపు ఆయన దాదాపు 21 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఏకదాటిగా పనిచేయడం జరిగింది. ఇక బీహార్కు సంబంధించి బీజేపీ మొదటిసారిగా అక్కడ తన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. బీహార్ ముఖ్యమంత్రి బీజేపీ అక్కడ ఆధ్వర్యంలో కొలువు తీరబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతా ఉన్నారు. అయితే ఈ ముఖ్యమంత్రికి సంబంధించి చాలామంది పోటీ పడతా ఉన్నారు. ప్రధానంగా సామ్రాట్ చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. దాదాపు సామ్రాట్ చౌదరి పేరు ఖరారు చేస్తారు మరి కాసేపట్లోనే అన్నటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రక్రియనంతా దగ్గరుండి పర్యవేక్షించేందుకు బీజేపీ అధిష్టానం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పటికే ఈ బీజేపీ ఎల్పీ సమావేశం కొనసాగుతూ ఉంది. శాసనసభ పక్షంలో ముఖ్యమంత్రి అంటే శాసనసభ ఇందులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాన్ని ఎన్నుకోబోతా ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే నితీష్ కుమార్ కూడా బీహార్ ప్రజలకు సంబంధించి చివరిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగం కూడా చేయడం జరిగింది. బీహార్కు సంబంధించి ఈ 20 సంవత్సరాల్లో బీహార్కు చాలా వరకు చేశాను, చాలా వరకు సేవ చేశాను, చేయగలిగిందంతా చేశానని చెప్పి కూడా తన మాటల్లో వ్యక్తపరచడం జరిగింది. అయితే బీహార్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా 5 ఏళ్ళు కొనసాగుతారు అనుకున్నటువంటి ఈ తరుణంలో ఇంకా ఏడాది పూర్తి కాక ముందుకే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వెనుక అనేకమైనటువంటి వార్తలు అయితే వినిపించాయి. కానీ దానికి ప్రధాన కారణం అయితే ఇంతకు బయటికి ఎవరు చెప్పలేదు. ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తారని మాత్రమే చెప్పడం జరిగింది. ఆయన ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఇక ముఖ్యమంత్రి పదవికి అనివార్యంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పటికే మంత్రివర్గాన్ని ఒకవైపు రద్దు చేయడం జరిగింది. ఈరోజు ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్కి అందజేయడం జరిగింది. ఈరోజు గవర్నర్ కూడా ఈరోజు రాత్రికల్లా ఆమోదించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు బీజేపీకి సంబంధించి ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దాదాపు సామ్రాట్ చౌదరి పేరే ఖరారు చేస్తారా, లేదంటే ఇంకా వేరే ఇతర పేర్లను ఎవరైనా ఖరారు చేస్తారా అన్నటువంటి మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే పాట్నాలో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతూ ఉంది. మరికాసేపట్లోనే దీనికి సంబంధించి అధికారికంగా ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎన్డీఏ పక్షాలు ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు
నితీష్ కుమార్ చెప్తా ఉన్నారు, ఎప్పటికైనా బీహార్కు సంబంధించి బీహార్ ప్రజలకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అని మాత్రమే అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 దశాబ్దాలకు పైగా ఏకదాటిన బీహార్ను పరిపాలించిన నితీష్ కుమార్ ఆయన యొక్క ఎర ముగిసిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది గంగోత్రి. రాజు, బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా అనంతరం బీహార్లో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా దాదాపు 200కు పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. సో అయితే నితీష్ కుమార్ రాజీనామా తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చెప్పేసి కూడా మొదటి నుంచి చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్తో రాజీనామా చేయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవడం జరిగింది, ఎన్డీఏలోకి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరును దాదాపు ఖరారు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రస్తుతము డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. సో ఆయనను ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి చాలా రోజుల పాటు కూడా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చర్చలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. నితీష్ కుమార్ను బీహార్ నుంచి ఏదైతే దాదాపు 21 సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. బీహార్లో అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ జేడీయూ ఆధ్వర్యంలో ఆయన చేయడం జరిగింది. ఒకవైపు ఇటు ఇతర పార్టీలతో ప్రతిపక్షాలతో జట్టు కట్టి, మరొకసారి ఇటు ఎన్డీఏతో జట్టు కట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి తనే ఉండే విధంగా కూడా ఆయన కొన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు కూడా బీహార్ను ఏలిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు పూర్తి మెజారిటీ లేని సమయంలో కూడా, మైనారిటీలో ఉన్నటువంటి సమయంలో కూడా ప్రతిపక్షాల మద్దతుతో కూడా ఆయన ప్రభుత్వంలో కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో బీహార్లో అనేక రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి. మరొక వైపు ఇటు ఆయన ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో, ప్రధానంగా దళిత్స్, మోస్ట్ బ్యాక్వర్డ్ దళిత్స్, ముస్లిం ఓట్ బ్యాంక్ కానివచ్చు, కుర్మీస్ కానివచ్చు, ఇట్లాంటి ఓట్ బ్యాంకు నితీష్ కుమార్ సొంతం. సో ఆయన ఎవరితో జట్టు కట్టినా కూడా, ఎన్డీఏతో జట్టు కట్టినా, ఇటు యూపీఏతో జట్టు కట్టినా కూడా, సో ఎప్పటికైనా ఆయనకు ఈ ఓట్ బ్యాంక్ అనేది కీలకంగా ఉంది. ఆయన వెన్నంటే ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఆయనను గెలిపిస్తూ వచ్చారు. సో ఇక ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళారు, రాజ్యసభ సభ్యునిగా వెళ్ళారు. మరొక వైపు ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నటువంటి ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో సో బీహార్ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే బీహార్లో ఇప్పటికే ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరి బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది? దాదాపు 2 దశాబ్దాలకు పైగా నితీష్ కుమార్ ఈ బీహార్ను పరిపాలించడం జరిగింది. ఈ 2 దశాబ్దాల్లో బీహార్ ముఖ చిత్రం ఏ విధంగా మారింది? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక బీజేపీకి అధికారం ఇచ్చిన తర్వాత బీజేపీ సో ఏ విధంగా బీహార్ను పరిపాలించబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఒకవైపు బీజేపీ శాసనసభాపక్షం పాట్నాలో ప్రారంభమైంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇందులో ఎన్నుకోబోతా ఉన్నారు అధికారికంగా. సో ఆ పేరును కూడా ప్రకటించబోతా ఉన్నారు. మరొక వైపు రేపు ఉదయం 11 గంటలకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే విధంగా ఇప్పటికే ఒకవైపు ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు రాత్రికల్లా కూడా నితీష్ కుమార్ రాజీనామా ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు కొత్త ప్రభుత్వం కొలుగుదీరే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.